ఈరోజు మనం 8వ తరగతి నీతి పరిమళాలు పాఠ్యభాగం చెప్పుకుందాం. ఈ నీతి పరిమళాలు పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవులు వివిధ శతక కవులు. పరిమళం అంటే సువాసన. ఒక పువ్వు సువాసన చాలా ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది సువాసన. మంచి వాసన వెదజల్లేటువంటి పుష్పాల వనం పక్కన వెళ్తూ ఉన్నామనుకో, లేకపోతే మంచి ఒక మల్లెపువ్వు తోట ఆ పక్కన వెళ్తూ ఉన్నామనుకో, ఆ సువాసనకు మనం మైమరిచిపోతాం. అదేవిధంగానే నీతి పరిమళాలు జీవితంలో ఎలా బ్రతకాలి, జీవితంలో మానవీయ విలువలను, నైతిక విలువలను పెంపొందింపచేయడం కోసం ప్రతి తరగతిలో మనకి ఈ శతక కవులు రాసినటువంటి వివిధ శతకాల నుండి కొన్ని పద్యాలు ఏరి మంచి పద్యాలు మనకు ఒక పాఠ్యభాగంగా పెడతారు. ఆ విధంగానే 8వ తరగతిలో కూడా నీతి పరిమళాలు అనే పాఠ్యభాగంలో వివిధ కవులు రాసినటువంటి శతకాల నుండి గ్రహించిన పద్యాలు ఇక్కడ పెట్టారు. అయితే పాఠంలోకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ మనకి 9 ప్రశ్నలు వేశాడు, అంటే వాడు ఇచ్చాడు. ఆ 9 ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెప్పుకునే కంటే పాఠమంతా అయిపోయిన తర్వాత ఈ 9 ప్రశ్నల సమాధానాలు మనం గ్రహించవచ్చు, అంటే తొందరగా చెప్పవచ్చు, అర్థమైపోతుంది. కాబట్టి పాఠం ఈ 9 ప్రశ్నలకు సమాధానాలు అప్పుడు చెప్పుకుందాం. తర్వాత ఉద్దేశం ఇచ్చాడు. ఈ ఉద్దేశం ఏమిటి? అసలు నీతి పరిమళాలు పాఠ్యభాగ ఉద్దేశం ఏమిటి? శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి, మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. వీటి ద్వారా విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠంలోని పద్యాలు వివిధ కవులు రాసిన శతకాలలోనివి. వివిధ కవులు రాసినటువంటి శతకాల నుండి గ్రహించబడినటువంటి పద్యాలు ఈ పాఠ్యభాగంలో ఇచ్చారు. సమాజం యొక్క రీతిని, సమాజం పోకడలను మనకు నీతి పద్యాల ద్వారా తెలియజేస్తారు. అంతేకాదు, మనిషి ఎలా జీవించాలో, తన జీవితంలో ఎటువంటి నైతిక విలువలు, మానవీయ విలువలు పెంపొందింప చేసుకోవాలో ఈ శతక పద్యాల ద్వారా మనకు విద్యార్థులకు తెలిసేటువంటి విధంగా ఎలా జీవించాలో ఆ నైతిక విలువలను, మానవీయ విలువలను, జీవన రీతిని తెలియజేస్తాయి. అటువంటి పద్యాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. అందుకే ఈ నీతి పరిమళాలు ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందించడం, మానవీయ విలువల్ని పెంపొందించడం. ఈరోజు ఆ నైతిక విలువలు లేకయే విద్యార్థులు పెడమార్గం పట్టి చెడిపోయి ఆఖరికి కుటుంబానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. కారణం ఏమిటంటే నైతిక విలువలు లోపించడమే. ఆ నైతిక విలువలను పెంపొందింపచేయడం కోసమే నీతి పరిమళాలు పాఠ్యభాగంలో మనకు వివిధ కవులు రాసినటువంటి శతకాల నుండి గ్రహించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు శతక ప్రక్రియ. ఈ శతక ప్రక్రియ అంటే ఏమిటి? 100కు పైగా పద్యాలు గల రచన శతకం. శత అంటే 100 అని చెప్తాం. 100 పద్యాలు ఉంటే దాన్ని శతకం అంటాం. అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. మకుటం అంటే గుర్తింపు. మకుటం పాదాలుగా ఉండవచ్చు. శతకాలు ప్రధానంగా నీతి, భక్తి, వైరాగ్యాలను బోధిస్తూ ఉంటాయి. నీతులను, భక్తిని, వైరాగ్యాలను బోధిస్తూ ఉంటాయి. 3 రకాలుగా శతకాలు ఉంటాయి. ఒకటి నీతి, భక్తి, వైరాగ్యం. శతకం అంటే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు ఉండవచ్చు. మకుటం అంటే గుర్తింపు. ఇప్పుడు భాస్కర పదమకుటం, విశ్వదాభిరామ వినురవేమ పాదమకుటం. ఆ విధంగా మకుటం పదమకుటంగాను, పాదమకుటంగాను కూడా ఉండవచ్చు. ఈ శతక ప్రక్రియ చాలా గొప్పనైనటువంటి ప్రక్రియ. ఈ శతక పద్యాల ద్వారా నిజంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందిస్తారు. మనం బాగా గమనిస్తే ఈ శతక పద్యాల్లోనూ ఉన్నటువంటి పద్యాలను ముక్తకాలు అంటారు. ఎందుకు ముక్తకాలు అంటారంటే ఈ శతక పద్యాల్లో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటుంది. అంటే వేరే పద్యంతో సంబంధం ఉండదు.
ఏ పద్యం చెప్పేటువంటి నీతి ఆ పద్యమే చెబుతుంది. అందుకే ముక్తక పద్యాలు అంటారు. సరే, ఇక మనకి మొదటి పద్యం, ఈ మొదటి పద్యాన్ని భాస్కర శతకం నుంచి గ్రహించబడినటువంటిది. రెండో పద్యం కూడా భాస్కర శతకం నుండే గ్రహించబడింది. ఈ భాస్కర శతకాన్ని రచించినటువంటి కవి 17వ శతాబ్దానికి చెందినటువంటి మారవి వెంకయ్య లేదా మారయ్య వెంకయ్య అంటాం. ఈయన అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ రాసినటువంటి గొప్ప శతకం. వేమన సుమతి శతకాల తరువాత నీతి శతకాల్లో భక్తి శతకం అంత గొప్పనైనటువంటి స్థానాన్ని ప్రజల హృదయాల్లో చిక్కించుకుంది. అంతేకాదు, తెలుగు సాహిత్యంలో తెలుగు శతక పద్యాల్లో దృష్టాంత అలంకారాన్ని వాడినటువంటి మొట్టమొదటి కవి. దృష్టాంతం అంటే ఉదాహరణ. ప్రతి పద్యంలో ఉదాహరణ చెప్తాడు. ఆ ఉదాహరణ పూర్వకంగా చెప్పేటువంటి నీతి బోధ పాఠకులకు, శ్రోతలకు, వినేటువంటి వారికి, చదివేటువంటి వారికి హృదయంలోకి వెళుతుంది, తొందరగా అర్థమవుతుంది అని మారయ్య వెంకయ్య గారి అభిప్రాయం. నిజంగా ప్రతి పద్యంలో దృష్టాంత అలంకారం, ఖచ్చితంగా ఉదాహరణ చెప్తాడు. దీంట్లో మనకి మొదటి పద్యాన్ని చూద్దాం. తనకు ఫలంబు లేదని ఎదంతలబోయడు, కీర్తిన్ కోరునా ఘన గుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలను కొని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా. భాస్కర అంటే ఓ సూర్యదేవా. ఆ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ రాసినటువంటి శతకం మారవి వెంకయ్య గారు. అద్భుతంగా చెప్తాడు. చాలామంది స్వార్థం కోసం పనిచేస్తుంటారు. 500 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయల్లో పేపర్కి వేయించుకుంటాడు. కానీ కొంతమంది మహానుభావులు ఉంటారు, లోకానికి మంచి చేయడం కోసం తనకు ప్రతిఫలం ఏమీ రాకపోయినా స్వార్థంగా ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇక్కడ చెప్తాడు, కీర్తిన్ గోరు నా ఘన గుణశాలి. కీర్తిన్ ప్లస్ కోరు, కీర్తిని కోరేటువంటి ఆ ఘన గుణశాలి, ఆ ఘన గుణశాలి, గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, తనకు ఫలంబు లేదని ఎదంతలపోయడు. తనకు, అతనికి ఫలంబు లేదని, ప్రతిఫలం లేదని, యదన్ మనస్సులో కూడా తలపోయడు, అనుకోడు. లోకహిత కార్యము, లోకహిత కార్యము, హితము అంటే మంచి, లోకానికి మంచిని చేసేటువంటి కార్యము, పని అంటే లోకానికి మంచి జరుగుతుందనేటువంటి పని. మిక్కిలి భారమైన, మిక్కిలి చాలా, భారమైన, బరువైన అంటే కష్టమైన. లోకానికి మంచి జరిగేటువంటి పని ఎంత కష్టమైనా మేలనుకొని పూను, మేలనుకొని చేయడానికి తనకు ప్రతిఫలం ఏమీ లేదు, కానీ లోకానికి మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో తనకు ప్రతిఫలం లేకపోయినా నిస్వార్థంగా పని చేయడానికి పూనుకుంటాడు, చేయడానికి సిద్ధమవుతాడు. ఎలాగంటే అటువంటి గొప్ప గుణాలు కలిగిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. అన్నా హజారే గారు తను పుట్టినటువంటి గ్రామం కోసం చాలా సేవ చేశాడు. తన గ్రామాన్ని మొదటగా మార్చుకుంటే దేశాన్ని మార్చొచ్చు, నేను పుట్టిన గ్రామాన్ని నేను మార్చుకోవాలని తనకు వచ్చేటువంటి పింఛను డబ్బులతో కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడ్డాడు. లోకానికి హితం చేయడం కోసం, తను పుట్టిన భారతదేశానికి గొప్ప పేరు తేవడం కోసం అబ్దుల్ కలాం గారు ఏ రోజు కూడా డబ్బుకు ఆశపడకుండా తన జ్ఞానాన్నంతా దేశానికి దారపోశాడు. అంతటి మహానుభావుడు. వీళ్ళంతా కూడా ప్రతిఫలం ఆశించలేదు, ప్రతిఫలం ఆశించకుండా చేశారు.
అటువంటి గొప్ప గుణాలు కలిగిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకే ఈ పద్యంలో ఉదాహరణ చెప్తాడు. దృష్టాంత అలంకారం అని చెప్పాం కదా, ఏమని చెప్తాడంటే, శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి. ధరిత్రి అంటే భూమి. శేషుడు ఆదిశేషుడు. సహస్రముఖంబుల, ఆదిశేషునికి 1000 పడగలు ఉంటాయి. ఈ 1000 పడగలతో గాలి గ్రోలి, 1000 పడగలతో గాలిని తింటూ ఉంటాడు. అందుకే పాములకి గాలి మేపరిలు అంటారు. ఆదిశేషునికి ఒక పేరుంది, గాలి మేపరి దొర. గాలిని ఆహారంగా సేవించేటువంటి వాటిని పాములు అంటాం. ఆ పాములకు రాజు ఆదిశేషుడు, అందుకే గాలి మేపరి దొర అంటాం. 1000 ముఖాలతో 1000 పడగలతో గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని తాననిశము మోవడే. తాను ప్లస్ అనిశము, తాను విశ్రాంతి లేకుండా ఎప్పుడు మోవడే మహాభరమైన ధరిత్రి, గొప్ప బరువైనటువంటి ఈ భూమిని, ధరిత్రి అంటే భూమి, ఈ భూమిని మోవడే మరి మోస్తున్నాడు కదా. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. 1000 ముఖాలతో గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించేటువంటి ఆదిశేషుడు తన పడగల మీద ఇంత భారమైనటువంటి బరువైనటువంటి భూమిని తన తల మీద పెట్టుకొని మోస్తున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా లోకానికి మంచి చేయడం కోసం ఎంత కష్టమైన పనైనా కూడా తాను చేస్తాడు. గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణంలో ఆ శివధనస్సును రాముడు విరిచినప్పుడు, అదరకు భూదేవి ఆత్మలో నీవు చెదరి చెలింపకు శేషాహి నీవు కడక ధరింపు ముఖమటేంద్ర నీవు. చెదరి చెలింపకు శేషాహి నీవు అంటాడు. ఎందుకంటాడంటే, ఓ ఆదిశేషుడా, శివధనస్సును విరిచబోతున్నాడు రామచంద్రమూర్తి, నీవు పడగ అంటే భయపడి పడగను అలా వణికిచ్చావనుకో, భూమంతా కూడా కుంగిపోతుంది. అంటే ఆదిశేషుడు ఈ భూమిని మోస్తున్నాడు, తన పడగల మీద మోస్తున్నాడు. అందుకే గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తాడు. ప్రతిఫలంతో అవసరం లేదు, నిస్వార్థంగా సేవ చేస్తాడు లోకానికి మంచి చేయడం కోసం. గొప్పనైన పద్యం. తనకు ఫలంబు లేదని ఎదన్ తలపోయడు కీర్తిన్ గోరునా ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా. ఇక 2వ పద్యం. ఇది కూడా చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెప్తుంటారు. గొప్పనైన పద్యం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిననైనన్ అందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. చాలా మంచి పద్యం. చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగ మంచి కూర నలపాకము చేసిననైనం నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భాస్కరా, ఓ సూర్యదేవా, చదువది ఎంత గల్గినా, చదువు ఎంత చదివినా, రసజ్ఞత ఇంచుక చాలకున్న. రసజ్ఞత అంటే అంతరార్థం, మనోజ్ఞత అంటాం. అంటే మన వాళ్ళు చెప్తుంటారు, అర్థం లేని చదువు వ్యర్థం రా అంటుంటారు.
చదువులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోకపోతే, ఆ మనోజ్ఞతను తెలుసుకోకపోతే, రసజ్ఞత ఇంచుక చాలకున్నా, కొంచెమైనా లేకపోతే, అంటే కొంచెమైనా ఆ చదువు అంతరార్థాన్ని తెలుసుకోకపోతే, కేవలం చదువు అంటే మనం అనుకుంటుంటాం బుకిష్ నాలెడ్జ్, పుస్తకంలోది మస్తకంలోకి ఎక్కించుకోవడం చదువు కాదు. చదువు అంటే కేవలం ఉద్యోగాలు వస్తాయి, డబ్బు సంపాదిస్తాను, అమెరికాలోనో ఫారిన్ కంట్రీస్లలోనో సెటిల్ అయిపోతాను, అందుకే చదువుతున్నాననేటువంటి దురభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉంది. చదువు అంటే మనిషి జీవితంలో తప్పు చేయకుండా ఎప్పుడు ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎలా గౌరవప్రదంగా తన జీవితాన్ని వెలుగుచ్చుకోవాలో, నైతిక విలువలు పెంచుకోవాలో ఇవన్నీ తెలియజేసేదే నిజమైనటువంటి చదువు. అందుకే చదువు యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. అందుకే చదువుకున్నవాడు తప్పు మాట్లాడితే చదువుకున్నావు కదరా ఏం లాభం అంటుంటారు. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా తప్పు, అసలు చిన్న తప్పు కూడా మాట్లాడకూడదు. ఇక తప్పు చేయడం ఏమిటి? చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఆ రసజ్ఞత అంతరార్థం, ఆ మనోజ్ఞత కొంచెమైనా లేకపోతే ఆ చదువు నిరర్ధకంబు. అలాంటి చదువు నిరర్ధకంబు, వ్యర్థము, అంటే ఉపయోగం లేనిది. ఎంత చదివినా వ్యర్థమే. కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివింటారు, కానీ అమ్మా నాన్న మాటలకు ఎదురుమలుతుంటారు. తల్లిదండ్రిని సరిగా చూసుకున్నటువంటి విద్యార్థులు అంటే బాగా గొప్ప చదువులు చదివి ఏం లాభం? ఏమీ లాభం లేదు. అందుకే నిరర్థకం అటువంటి చదువు, వ్యర్థము. గుణ సంయుతులెవ్వరు మెచ్చరు ఎచ్చటన్. గుణ సంయుతులు, గుణాలు, గొప్ప గుణాలు కలిగినటువంటి వారు మెచ్చరు ఎచ్చటన్, ఎక్కడా కూడా నిన్ను మెచ్చుకోరు, అటువంటి చదువును మెచ్చుకోరు, ఇష్టపడరు. పైగా ఉదాహరణ చెప్తాడు, భాస్కర్ శతకం కదా, ఖచ్చితంగా దృష్టాంత అలంకారం అన్నమాట. ఎలాంటి ఉదాహరణ చెప్తాడో చూడండి. పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనన్ అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఎలా చెప్తాడు? పదునుగా మంచి కూర, పదనుగా మంచి కూర అంటే మంచిగా, మంచి కూర, మంచి శాకము. ఒక మంచి కూర, మంచి శాకము వండుకున్నప్పుడు నలపాకము అంటాం. నలమహారాజు, మహాభారతంలో వస్తుంది ఈ నలమహారాజు దమయంతుల కథ. నిజంగా శని దృష్టి పడి ఎంత ఘోరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో ఒక చక్రవర్తి. ఈయన వంట వండితే చాలా అద్భుతంగా వండుతాడు. అందుకే నలభీమ పాకం అంటుంటారు మన వాళ్ళు. భీముడు నలుడు వంట వండినట్లుగా ఎవరూ వండలేరు అంటుంటారు. అటువంటి నలపాకము చేసిన నైనన్ నలునిలాగా అంత రుచికరంగా చేసినా కూడా ఇంపొదవెడు, అందులో కొంచెం ఉప్పు లేక, రుచిని కలిగించేదైనా కూడా, ఎంత రుచిని కలిగించేదైనా కూడా ఉప్పు లేక, ఒకవేళ ఉప్పు వేయకపోతే, ఉప్పు మరచిపోతే రుచి పుట్టగా నేర్చునటయ్యా. రుచి కలిగిస్తుందా? అన్నీ వేసినా కూడా ఉప్పు వేయలేదనుకో ఎవడన్నా తింటాడా? ఆ కూర రుచిగా ఉంటుందా ఆ శాకము? ఆ విధంగానే ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా ఆ చదువులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోకుండా జీవిస్తే ఆ చదువు నిరర్ధకము. ఎంత మంచి కూర చేసినా, నలపాకము చేసినా కూడా ఆ కూరలో ఉప్పు మర్చిపోతే ఆ కూర వ్యర్థం. ఎలాగో చదువులో అంతరార్థం తెలుసుకోకపోతే, ఆ మనోజ్ఞతను అర్థం చేసుకోకపోతే ఆ చదువు కూడా వ్యర్థమే. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఒక్కసారి మళ్ళీ పద్యం చదువుతాం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా.